అందరికీ నమస్కారం అండి. తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ గారు, మీకు కూడా నమస్కారం. నేను మీకు నమస్కారం పెడుతుంది మీరు లావుగా ఎత్తుగా ఉండారని కాదు, లేకపోతే ఎర్రగా అందంగా ఉన్నారని అంతకంటే కాదు, లేకపోతే మీరు పెద్ద కులస్తులని నేను మీకు నమస్కారం పెడతలేదు. మీరు ఒక ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే స్థానాన్ని గౌరవించాలి కాబట్టి నేను మీకు నమస్కారం పెడతా ఉన్నాను. కానీ మీరు మాట్లాడేటువంటి భాష ఉంది చూడండి. నిన్న మాజీ మంత్రి వర్యుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడింది ఏంటండి? అరే యదవ, అరే రారా తేల్చుకుందాం, నీ అంతు తేలుస్తా, పిచ్చి నా కొడక, ఇలాంటి పదాలు మీరు వాడుతూ ఉన్నారు. నేను ఒక్క విషయాన్ని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నానండి. మీరు గతంలో ఇదే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి చుట్టూ తిరిగి ఆయన దగ్గర ఉండి మీకు ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయిపోయి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రేపు బయటకెళ్ళి అరే యదవ రారా చూసుకుందాం, పిచ్చి నా కొడక అని నిన్ను మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకంటే తెలుగు భాష చక్కని భాష, దాన్ని చక్కని సంస్కృతితోటి సంస్కారంతో మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది. మీరు ఈ పదాలు వాడితే, అమ్మ భాషని చక్కగా వాడితే అందరూ సంతోషపడతారు. అమ్మ భాషని చండాలంగా వాడితే అబ్బకి అపకీర్తి వస్తుంది. మీ అయ్య గారు ఎక్కడున్నాడో గాని చనిపోయి, ఆయన చాలా మంచివారు. ఆయన ఏమనుకుంటాడంటే, అయ్యా నాకు మంచి పేరుంది, నువ్వు ఈ భాష మాట్లాడటం వల్ల నాకు చండాల పేరు వస్తా ఉంది, అందరూ నన్ను తిట్టుకుంటా ఉన్నారు, నువ్వు ఇలాంటి భాష వాడవాకయ్యని ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏమడిగాడండి? ఆయన ఒక ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత ఏం మాట్లాడతాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తాడు. ఏం తీసుకొచ్చాడు? మీ నియోజకవర్గంలో, మన తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఇసుకని మీరు అక్రమంగా వందలాది లారీల్ని పక్క రాష్ట్రాలకు తరలించలేదా? మీరు తరలిస్తున్నారనే సంగతి తెలిసి అక్కడ వైసీపీ నాయకులు కాకుండా మొత్తం స్పెషల్ ఆఫీసర్లు పెట్టిన మాట నిజం కాదా? అట్లాగే మద్యం బాటిళ్లు, మద్యం కరోనా వచ్చిన తర్వాత మద్యాన్ని మొత్తాన్ని కూడా నియంత్రిస్తే మీరు ఆ మద్యాన్ని స్థానిక ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చుకొని దాచుకొని అదనపు రేట్లేసి అమ్ముకున్న మాట నిజం కాదా? స్వయాన మీరు మద్యం బాటలని ఎలక్షన్లు వస్తున్నాయి అనే పేరుతోటి ప్రత్యర్థుల ఇళ్లలో పెట్టిన మాట నిజం కాదా? అది రాష్ట్రం మొత్తం వైరల్ కాలేదా? ఈరోజు అక్కడ భూమి కొనుగోలు చేసి పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకున్నారు. ఇది మంచిదే, పేదలందరికీ ఇవ్వాలని కూడా అనుకుంటారు. కానీ మీరు అక్కడ వేలల్లో రైతుల దగ్గర ఉంచుకొని లక్షల్లో పేర్లు మార్చి కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం దగ్గర కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు ఈ విషయాలన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మీకు దమ్ముంటే, మీలో నిజాయితీ ఉంటే, నేను తప్పు చేయలేదు, నేను ప్రతివత శిరోమణిని కాబట్టి నా మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా వేసుకోండి అని మాట్లాడాలి. ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మీ మీద ఎంక్వైరీ చేస్తే మీరు సిద్ధంగా ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. అట్లా కాకుండా ప్రజా సమస్యల్ని మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీరు విపరీత దూరంలో విపరీత భాష మాట్లాడతారా? అందరూ మిమ్మల్ని కూడా అట్లాగే మాట్లాడితే మీరు ఈరోజు ఒక మాజీ మంత్రిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడారు. రేపొద్దున మీ దగ్గర నుంచి అనేక మంది బయటికి వెళ్ళి వాళ్ళు కూడా కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత అరే యదవ శివకుమారు పిచ్చినా కొడక తేల్చుకుందాం రారా అని చెప్పేసి కనుక అందరూ మాట్లాడితే మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మాట్లాడతాం మాకు బాధ కలిగిదా, మాకు ఇబ్బంది కలిగిదా? కాబట్టి మీరు తిట్లుపాలు కాకూడదు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నిజాయితీగా పరిపాలన చేయండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర మీరు గతంలో తిరిగినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. భార్యల గురించి ఎవరన్నా మాట్లాడతారండి? చేతకాని వాళ్ళు మాట్లాడతారు. మగాడి భాష, మనగాడి భాష ఉండాలి. ఏమని? ప్రజా సమస్యల్ని ప్రజలకు వివరించే విషయంలో కానివ్వండి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, పరిష్కరించే విషయంలో కానివ్వండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనగాడి భాష, మగాడి భాష మాట్లాడారు. మీరేం మాట్లాడారు అందరూ చూశారు. ఆడవాళ్ళ భాష ఎందుకు మాట్లాడారు అనేది మీకు తెలియాలి.
కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గతాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నీతిపరుడైతే, మీరు నిజాయితీపరుడైతే, మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి సిద్ధమేనా? సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమేనా? మీరేమి పెద్ద ఘనకార్యం చేసినట్టు వాటిని తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టారు. మీరు మాట్లాడిన భాష ఫేస్బుక్ లో అందరు చూసి, అబ్బా ఆయన ఎవరో తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారంట, ఎంత చక్కగా మాట్లాడారని అందరు చప్పట్లు కొట్టుకుంటారు అనుకున్నారా? మీ పరువు పోతుంది, తెనాలి నియోజకవర్గ పరువు పోతుంది. మీరు తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినందుకు మీ పరువుని కాపాడుకోవాలి, తెనాలి నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కాపాడాలి. అంతేగాని మీరు ఫేస్బుక్ లో పెట్టి తెనాలి నియోజకవర్గ ప్రజల పరువు ప్రతిష్టలు తీయొద్దండి. ఎందుకంటే మీకు రాచరిక వ్యవస్థ కాదు ఇది. నేను చెబుతాండా, నేను చూస్తాండా, విలేకరులు ఏం మాట్లాడతారు, మీరు రాయకపోతే మీ అంత చూస్తాండా. ఏందండి ఇది? ఏం భాష? విలేకరులని పట్టుకొని, జర్నలిస్టు పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడతారా? మీ పద్ధతి మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకుంటే మీకే మంచిది. మీరు 10 కాలాల పాటు ప్రజల నాలుకల మీద ఉండాలి. చెడ్డగా ఉంటారో మంచిగా ఉంటారో మీరు తెలుసుకోండి. ప్రజల నాలుకల మీద ఒక ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎంతో మంది నాయకులు తయారు చేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎంతో మంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తుల్లో వాస్తవానికి మీరు కూడా ఉండాల్సింది పోయి, మీరు ఒక దరిద్రమైనటువంటి సంస్కృతి, ఒక దరిద్రమైనటువంటి భాష, ఒక విలువలేని వ్యక్తిగా ఉన్నందుకు గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి మేమందరం కూడా సిగ్గుపడతా ఉన్నాం. తెనాలి ప్రజల యొక్క ఉద్దేశాల్ని, తెనాలి ప్రజల యొక్క పేరుని, ప్రఖ్యాతిని, కీర్తిని దయచేసి నాశనం చేయొద్దు. నువ్వు దమ్ముంటే, ధైర్యం ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీకి సిద్ధపడాలని చెప్పేసి కూడా నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నాం.